ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. శివశక్తి దత్త వయసు 92 సంవత్సరాలు. ఆయన తెలుగు సినిమా రంగంలో రచయితగా, దర్శకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో, కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. శివశక్తి దత్త సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారాయన. శివశక్తి దత్త చిన్న వయసు నుంచి కళలపై మక్కువ చూపించారు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో చదువు మానేశారు. తర్వాత ముంబైలోని సర్ జెజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు. అక్కడ డిప్లొమా పొంది కొవ్వూరు తిరిగి వచ్చారు. కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేశారు. సంగీతంపై ఆసక్తితో గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. సినిమా రంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఇక దర్శకుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయన సొంత సోదరులు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై, ఛత్రపతి, బాహుబలి, రాజన్న, త్రిబుల్ సినిమాలతో పాటు హనుమాన్ సినిమాకు కూడా ఆయన పాటలు రాశారు. కోడూరి సుబ్బారావు గారి వయసు 92 సంవత్సరాలు. హైదరాబాద్లోనే ఆయన కన్నుమూశారు. ఇటు రాజమౌళి కుటుంబంలోనే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం అలుముకుంది ఆయన మరణంతో. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్గా కూడా పనిచేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్, అలాగే శివశక్తి దత్త ఇద్దరు సొంత సోదరులు. ఆయన మరణంతో సినీ సెలబ్రిటీలు ఆయన మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రాజమౌళి, కీరవాణి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రాఘవేంద్రరావుతో తొలిసారి జానకిరాముడు సినిమా కోసం స్క్రీన్ రైటర్గా ఆయన పనిచేశారు. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి టు ది కంక్లూజన్, త్రిబుల్ ఆర్, హనుమాన్ వంటి చిత్రాలకు వివిధ పాటలకు సాహిత్యం అందించారు. దర్శకుడిగా చంద్రహాస్ 2007లో ఈ సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో సాహోరే బాహుబలి, మమతల తల్లి, దేవర వంటి సాంగ్స్ రాశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంబర. ఇందులో కూడా ఆయన పాటలు రాసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆయన కన్నుమూయడం చాలా దురదృష్టకరం. ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పెయింటింగ్స్తో పాటు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు శివశక్తి దత్త. కొంతకాలం క్రితం బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ శివశక్తి దత్తను కలిశారు. ఆయన చిత్రలేఖన ప్రతిభను చూసి మంత్రముగ్ధులయ్యారు. 92 ఏళ్ల వయసులో కూడా శివశక్తి దత్త గారు గీసిన అద్భుతమైన చిత్రాలు అనుపమ్ ఖేర్ను ఆశ్చర్యపరిచాయి. ఆయన నివాసంలో స్వయంగా గీసిన దేవుళ్ల చిత్రపటాలు, శివాజీ మహారాజ్ బొమ్మలతో గోడలు నిండిపోయాయి. ఆ ఇల్లు ఒక దేవాలయంలా కనిపించింది. ఆ దృశ్యాలు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి పెను వైరల్ అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి తన కళాత్మక ప్రయాణాన్ని కొనసాగించవచ్చని శివశక్తి దత్త నిరూపించారు. శివశక్తి దత్త మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో ఉంది. ఆయన మరణంతో అందరూ కూడా నివాళి అర్పిస్తున్నారు.